తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తి కావస్తోంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి సొంత గేయం అధికారికంగా నిర్ణయించలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జై జై హే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే జూన్ 2 నాటికి తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర గీతం తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా, అస్తిత్వ ప్రతీకగా, ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా, సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందశ్రీ రాశారు. ఈ గీతం నిడివి 6 నిమిషాలుంటుంది. అందులో మార్పులేమీ చేయకుండా యథాతథంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో దేశ విదేశీ ప్రముఖులు హాజరైన సందర్భాల్లో వినియోగించడానికి వీలుగా గీతాన్ని 60 నుంచి 90 సెకండ్ల నిడివి మించకుండా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రధాన గీతంలోని భావోద్వేగాలను అలాగే కొనసాగిస్తూ నిడివి తగ్గించేందుకు అందశ్రీకి పూర్తి స్వేచ్ఛ, బాధ్యత, అధికారం అప్పగించారు. ఇక రాష్ట్ర గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తే బాగుంటుందని అందశ్రీ సూచించారు. ఈ మేరకు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి కూడా ముందుకొచ్చారు. గీతాన్ని కుదిరించేందుకు అందశ్రీతో కలిసి పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తి కావస్తోంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి సొంత గేయం అధికారికంగా నిర్ణయించలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన జై జై హే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే జూన్ 2 నాటికి తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర గీతం తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా, అస్తిత్వ ప్రతీకగా, ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలలా ఎలుగెత్తేలా, సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా అందశ్రీ రాశారు. ఈ గీతం నిడివి 6 నిమిషాలు ఉంటుంది. అందులో మార్పులేం చేయకుండా యథాతథంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, మరి మన జై జై హే తెలంగాణ పాటను దాని నిడివి తగ్గించి తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి దీనికి సంగీతం ఎంఎం కీరవాణి అందించనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విక్రాంత్, చెప్పండి. దేశ విదేశీ ప్రముఖులు హాజరైన సందర్భాల్లో వినియోగించడానికి వీలుగా కూడా ఈ గీతాన్ని 60 నుంచి 90 సెకండ్ల నిడివి మించకుండా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. చెప్పండి విక్రాంత్. 10 ఏళ్లు పూర్తిగా వస్తుంది. రేపు జూన్ 2 కూడా 10 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో కూడా గతంలో ఏదైతే అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని కూడా రాష్ట్ర గీతంగా పెట్టాలని కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా అనేకంగా కూడా ఉద్యమకారుల నుంచి కూడా వినిపించింది. అయినప్పటికీ అటు అందశ్రీకి ఇటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ వల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేక గీతం అంటూ కూడా లేకుండా పోయింది. 10 సంవత్సరాలు కూడా ఆ విధంగానే ఒక తెలంగాణ ఒక రాష్ట్ర గీతం లేకుండానే కూడా
10 సంవత్సరాలు పాలించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే వచ్చే నెల జూన్ నుండి కూడా 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యం కావచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు జై జయ హే తెలంగాణ అనే పద్యాన్ని కూడా ఇటు రాష్ట్ర గీతంగా కూడా ఇప్పటికే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి కూడా ఇటు ప్రకటించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ రాష్ట్ర గీతం తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా అస్తిత్వానికి ప్రతీకగా కూడా ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా కూడా ఎలుగెత్తేలా కూడా సాంస్కృతిక ఘనతను ప్రతిబింబించేలా కూడా అందశ్రీ రాశారనేసి కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పొగిడారు. అందశ్రీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే రేపు జూన్ 2వ తారీఖు కూడా ఈ 2వ తారీఖు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా అధికారికంగా ఈ జయ జయ హే తెలంగాణ అనే పాట ఉండబోతా ఉంది. మొత్తానికి ఇది దాదాపు 6 నిమిషాల పాటు ఉంటుంది దీని నిడివి. కానీ ఆ రోజు అట్టహాసంగా కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలోనే దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో కూడా సమయభావం తక్కువ ఉన్న నేపథ్యంలో కూడా దీనికే 6 నిమిషాల పాటు కూడా కేటాయించడం కుదరదు కాబట్టి దాన్ని దాదాపు 60 లేదా 90 సెకండ్ల లోపు నిమిషంన్నర లోపే ఉండేలా చూడాలని ఇటీవలే రెడ్డి కూడా అందశ్రీకి సూచించిన నేపథ్యంలో దాని నిడివి కేవలం ఆ ఒక్క రోజు తగ్గించడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అందశ్రీ కూడా ప్రధానమైన స్వేచ్ఛ బాధ్యతకు సంబంధించి కూడా ప్రధానంగా గీతంలోనూ ఉన్నటువంటి భావోద్వేగాలు ఏమాత్రం తగ్గకుండా కూడా 90 సెకండ్ల పాటు నుండి ఉండేలా కూడా చూడాలనేసి కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు దానికి సంబంధించిన మ్యూజిక్ కూడా ఇటీవలే ఆస్కర్ అవార్డు విన్నర్ అయినటువంటి కీరవానికి కూడా ఆ బాధ్యతలు అందశ్రీ అప్పచెప్పారు. దాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖు జరిగేటువంటి ఆవిర్భావ వేడుకలు మాత్రం అట్టహాసంగా జరగబోతా ఉన్నాయి. దీనికి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే రూపొందిస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే అందశ్రీ రాసినటువంటి ఈ గేయానికి కూడా 6 నిమిషాలు ఉన్నటువంటి గేయాన్ని కూడా 90 సెకండ్లకు కేవలం ఆ ఒక్క రోజే నిడివి తగ్గించి ఆ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూడా స్వయంగా అందశ్రీ అందించే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రేపు జరిగే ఈ జూన్ 2న మాత్రం ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.